మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 27న ఈ సినిమా 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో మంచు విష్ణు కెరియర్లోనే హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ వచ్చాయి. ఇదంతా కూడా ప్రభాస్ చలవే అని అందరికీ తెలుసు. ఇక రెండవ రోజు శనివారం సినిమాకు మంచి టాకు, మంచి రివ్యూస్ పడ్డాయి. సినిమా బాగుంది అనేసరికి నిన్న శనివారం కూడా 10 కోట్ల గ్రాస్ వచ్చింది, మంచిగా హోల్డ్ చేసింది. సో 2 రోజుల్లో 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మేజర్గా హైదరాబాద్ నుంచి, ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 9 కోట్ల గ్రాస్ వచ్చింది. టోటల్గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ హిందీ పాన్ ఇండియా లెవెల్లో 5 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 2 రోజుల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 3 కోట్ల గ్రాస్. టోటల్గా 2 రోజుల్లో కన్నప్ప సినిమా 26 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మంచు విష్ణు కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్. ఇంతవరకు ఏ సినిమా కూడా మంచు విష్ణు కెరియర్లో 22 కోట్లు దాటలేదు. ఢీ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా అప్పుడు మంచి హిట్, 22 కోట్లు వచ్చాయి, 11 కోట్ల షేర్తో మంచి హిట్ అయింది. ఆ తర్వాత దేనికైనా రెడీ సినిమా 20 కోట్ల గ్రాస్ వచ్చి 10 కోట్ల షేర్తో మంచి హిట్ అయింది. ఈ 2 హిట్లు మంచు విష్ణు కెరియర్లో. ఇది 3వ సినిమా హిట్ అవ్వలేదు ఇంకా, బట్ తన కెరియర్లో ఉన్న కలెక్షన్స్ మొత్తం 2 రోజుల్లోనే క్రాస్ అయింది. అంతా ప్రభాస్ మహత్యం. ఇక ఈ 26 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే ఓన్గా రిలీజ్ చేశాడు మంచు విష్ణు. థియేటర్స్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ బేసిస్ మీద. సో 80 కోట్ల టార్గెట్లో ఉంది ఈ సినిమా. 80 కోట్లు రావాలి థియేటర్స్లో షేరు, అంటే 160 కోట్లు గ్రాస్ రావాలి. సో ఇప్పటి వరకు మనకు 2 రోజుల్లో చూసుకుంటే 14 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది 26 కోట్ల గ్రాసుకు గాను. అంటే ఇంకా 66 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి, అంటే 132 కోట్లు 130 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకా అది కష్టమే అంత రావడం, ఎందుకంటే కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక మిగతా చోట్ల సరిగ్గా లేవు కలెక్షన్స్, ఎస్పెషల్లీ హిందీలో అస్సలకే లేవు. హిందీలో ఉండింటే సినిమాకు వచ్చేవి, కానీ హిందీలో సరిగ్గా చూడట్లేదు. సో ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా మరో 10 కోట్లు రావచ్చు శనివారం మాదిరి. ఇక ఇవే హయ్యెస్ట్ ఇక ఈ సినిమాకు. సో 36 కోట్లు గ్రాస్ అయితే వచ్చేస్తుంది. ఇక మిగతా రన్లో ఒక 10-14 కోట్లు, అంటే ఒక 50 కోట్లు గ్రాస్ వస్తుంది, 25 కోట్లు షేర్ వస్తుంది సినిమాకు. ఇక అంతే 100 కోట్ల గ్రాసు, 100 కోట్ల షేర్ అనేది ఇంపాసిబుల్ సినిమాకు, ఎందుకంటే మిగతా పాన్ ఇండియా లెవెల్లో సినిమా అందుకోలేదు, ఒక తెలుగు రాష్ట్రంలోనే రావాలి. అయినా కానీ మంచు విష్ణు కెరియర్ వరకు చూసుకుంటే అతనికి హయ్యెస్ట్ బిగ్గెస్ట్ కలెక్షన్స్, మంచి బూస్ట్ ఇచ్చినట్టే. నిన్న సక్సెస్ మీట్ కూడా జరిగింది నిన్న. సో సినిమాకి మంచి టాక్ ఉంది కాబట్టి ఓటీటీ రేట్ బాగా వస్తుంది. సో 100 కోట్లు అంటే పైన రావచ్చు. సో అతనికి పెట్టిన పెట్టుబడి అటు థియేటర్స్లో నాన్ థియేటర్లుగా వచ్చేస్తుంది ఓవరాల్గా. బట్ కమర్షియల్గా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రస్తుతానికి హిట్ అయ్యే సూచనలు అయితే లేవు. మరి లాంగ్ రన్ నుండి, ఎందుకంటే 10 వారాల వరకు ఓటీటీకి ఇవ్వనన్నాడు కాబట్టి మరి థియేటర్స్లో లాంగ్ రన్లో మరి ఏమన్నా అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. నేను కూడా సినిమా చూశాను, నేను 2 సార్లు చూశాను. శుక్రవారం నేను ఒక్కరిని చూశాను, శనివారం ఫ్యామిలీకి చూపించాను. నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 1 అవర్ సినిమా అద్భుతంగా ఉంది, క్లైమాక్స్ అత్యద్భుతంగా ఉంది. సో ఖచ్చితంగా చూడండి. ఇక ఈరోజు ఆదివారం అది మన మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ అయిన 2 రోజుల్లో 26 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు, సినిమా బడ్జెట్ 180 కోట్లు. సో 80 కోట్ల టార్గెట్లో డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు, ఓన్గా రిలీజ్ చేశారు. సో ఇంకా 66 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే, 130 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. బట్ వచ్చిందంతా మంచు విష్ణుకే కాబట్టి సో ఓవరాల్గా పెట్టిన పెట్టుబడికి వర్కౌట్ అవుతుంది. సినిమాకి అయితే మంచి బజ్ ఉంది, మంచి టాక్ ఉంది, మంచి రివ్యూస్ ఉన్నాయి. సో సినిమా మంచు విష్ణు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. బట్ కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.